ఇండస్ టవర్స్, సుందరం ఫైనాన్స్ అండ్ మ్యాన్కైండ్ ఫార్మా ఈ 3 స్టాక్స్ కూడా ఎంఎస్సిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌కి అయితే యాడ్ చేయబోతున్నారు మేలో. అండ్ ఫర్దర్‌గా పేటీఎం స్టాక్ రీసెంట్ టైమ్‌లో పర్ఫార్మెన్స్ అయితే లేదు కాబట్టి ఈ పేటీఎం స్టాక్ డిలీట్ చేయబోతున్నారు. ఒకవేళ స్టాక్ ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్‌గా ఫాలో అవుతే కనుక పేటీఎం స్టాక్‌నైతే ఎంఎస్సిఐ గ్లోబల్ ఇండెక్స్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి అయితే తీసేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా వీటితో పాటుగా సోలార్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టెయిన్‌లెస్, టొరెంట్ పవర్ అండ్ ఎన్‌హెచ్‌పీసీని కూడా యాడ్ చేయబోతున్నారు. అండ్ ఒకవేళ ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్‌లో యాడ్ చేస్తే కనుక ఏదైతే ఇన్‌ఫ్లోస్ పెరగనున్నాయి, ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఇండస్ టవర్‌లోకి $189 మిలియన్ ఇన్‌ఫ్లోస్ పెరిగితే, సుందరం ఫైనాన్స్‌లోకి $174, సోలార్ ఇండస్ట్రీలోకి $164, మ్యాన్కైండ్ ఫార్మాలోకి $160, జిందాల్ స్టెయిన్‌లెస్‌లోకి $160, టొరెంట్ పవర్‌లోకి $157, ఎన్‌హెచ్‌పీసీలోకి $160 మిలియన్ ఇన్‌ఫ్లోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పేటీఎం ఎగ్జిట్ అవుతే కనుక పేటీఎం నుంచి అవుట్‌ఫ్లోస్ దాదాపుగా $74 మిలియన్ అయితే అవుట్‌ఫ్లో ఉండే అవకాశం ఉంది. ఫర్దర్‌గా స్టాక్ ఫాల్ అవ్వచ్చు. అండ్ ఎన్‌హెచ్‌పీసీ, టొరెంట్ పవర్ ఇట్లాంటి స్టాక్స్‌కి ఇదైతే బెనిఫిట్ అవ్వచ్చు. ఆ బేసిస్ మీద రీసెంట్ టైమ్‌లో ఈ స్టాక్స్‌లో మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. ఆర్వీఎన్ఎల్ స్టాక్‌కి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫర్దర్‌గా కంపెనీ ప్రెజెంట్‌గా 650 బిలియన్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ ఎవ్రీ కంపెనీ అడిషనల్‌గా 250 బిలియన్ ఆర్డర్ ఇన్‌ఫ్లో అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ దట్ స్టాక్ ప్రైస్ కూడా ఇక్కడ నుంచి చాలా మటుకు అప్రిషియేట్ అవ్వచ్చు. అండ్ ఆర్వీఎన్ఎల్‌తో పాటు సలాసా టెక్నో ఇంజినీరింగ్ ఈ 2 కంపెనీస్ కూడా జాయింట్ వెంచర్ ద్వారా చాలా మటుకు ప్రాజెక్ట్స్ అయితే చేపడుతున్నాయి. 2 కంపెనీస్‌కి కూడా ఆర్డర్ ఇన్‌ఫ్లో పెరుగుతుంది. సో, ఆ బేసిస్ మీద ఆర్వీఎన్ఎల్ ఒకటి చాలా స్ట్రాంగ్‌గా ర్యాలీ ఇస్తున్న స్టాక్ అయితే ఆర్వీఎన్ఎల్‌తో పాటుగా సలాసా టెక్నో ఇంజినీరింగ్ ఈ స్టాక్‌లో కూడా మంచి మొమెంటం అయితే కనబడుతుంది రీసెంట్ టైమ్‌లో. సో, ఈ 2 స్టాక్స్ కూడా రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్సే. అండ్ ఇంకొక స్టాక్ రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో ఉంది టొరెంట్ పవర్. రీసెంట్‌గా టొరెంట్ పవర్‌కి 1,825 crore ఆర్డర్స్ వచ్చాయి. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆర్డర్స్. అండ్ ఫర్దర్‌గా ఆర్డర్స్ ముఖ్యంగా 150 మెగావాట్ విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్ వర్త్ 1,825 crore. సో, టొరెంట్ పవర్ జనరల్‌గానే రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు ర్యాలీ ఇచ్చింది. అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్లో అయితే ఈ కంపెనీకి ఉంది. సో, టొరెంట్ పవర్ కూడా డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్‌లో రీసెంట్ టైమ్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే చూసాం. మోర్గాన్ స్టాన్లీ కంపెనీకి ఓవర్ వెయిట్ కాల్ ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వీళ్ళు 970 పర్ షేర్ ఇచ్చారు. ప్రస్తుతానికి స్టాక్ 755 దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి కూడా మీకు 200-250 పాయింట్స్ అప్సైడ్ అయితే చూడొచ్చు. అండ్ ఆ బేసిస్ మీద ఈ స్టాక్ ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఫర్దర్‌గా జెఫ్రీస్ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది గేల్‌కి. ప్రస్తుతానికి స్టాక్ ప్రైస్ 180 ఉంటే టార్గెట్ ప్రైస్ వీళ్ళు 150కి ఇచ్చారు. ఆల్రెడీ ర్యాలీ ఇచ్చిన స్టాక్ కాబట్టి కొద్దిగా స్టాక్‌లో కరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, టెక్నికల్‌గా కరెక్షన్ తర్వాత చాలా బులిష్‌గా కనబడుతున్న స్టాక్ ఓరియంట్ సిమెంట్. అండ్ స్టాక్ రీసెంట్‌గా మీకు 280 నుంచి మంచి రీసెంట్‌గా కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ఫర్దర్‌గా 200 అబోవ్ స్టాక్ అయితే చాలా మటుకు బులిష్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓరియంట్ సిమెంట్ లైక్ అదానీ గ్రూప్ ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకైతే ప్రయత్నం చేస్తుంది. అండ్ సో దట్ అదానీ గ్రూప్ సౌత్ ఇండియాలో మార్కెట్ షేర్ పెంచుకునే పనిలో అయితే కనబడుతుంది. అండ్ అదానీ గ్రూప్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్. అండ్ ఓరియంట్ సిమెంట్ ఓన్ చేసింది బిర్లా ఫ్యామిలీ. అండ్ బిర్లా ఫ్యామిలీకి 37.9% స్టేక్ ఉంది ఓరియంట్ సిమెంట్‌లో. అండ్ దే వాంట్ టు సెల్ ఈ 37.9% స్టేక్ టు సో అదానీ గ్రూప్. సో, ఈ స్టేక్ కంప్లీట్ మార్కెట్ వాల్యూ 3,878 crore ఉంది. సో, ఇట్ ఈస్ ఇన్ టాక్స్. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే కనుక ఫర్దర్‌గా స్టాక్ ప్రైస్‌లో కూడా మంచి రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్‌లో ఆర్డర్ ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉన్న ఇంకో కంపెనీ పవర్ మేక్ ప్రాజెక్ట్. అండ్ ఈ కంపెనీకి అయితే రీసెంట్‌గా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఆర్డర్ ఇన్‌ఫ్లో కంపెనీకి అయితే చాలా స్ట్రాంగ్‌గా కనబడుతుంది. అండ్ ఈ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ నెట్ సేల్స్ అనేవి ఈ థర్డ్ క్వార్టర్ FY 2024లో 21% పెరిగి 1,107గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే చాలా మటుకు రెవెన్యూస్ పెరిగాయి. అట్ ద సేమ్ టైమ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే అయింది. కంపెనీ యొక్క మేజర్ బిజినెసెస్ చూస్తే కనుక ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్, ఇండస్ట్రియల్ సర్వీసెస్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఓవర్సీస్ బిజినెస్ అండ్ స్పేర్ పార్ట్ మేనేజ్మెంట్ అండ్ వర్క్‌షాప్‌కి సంబంధించి వేరియస్ సర్వీసెస్‌ని అయితే కంపెనీ అందిస్తుంది. వీటితో పాటు వాటర్ అండ్ మైనింగ్ సెగ్మెంట్‌లో కూడా కంపెనీ అయితే ఉంది. కంపెనీకి వేరియస్ సబ్సిడరీస్ అయితే ఉన్నాయి. పవర్ మేక్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎంఏఎస్ పవర్ మేక్ అరేబియా, పవర్ మేక్ ప్రాజెక్ట్స్ FZE, పవర్ మేక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ LLC అండ్ అదర్ సబ్సిడరీస్ ఇవన్నీ కూడా కంపెనీకి అయితే సబ్సిడరీస్ కొన్నారు.
ఒక కంపెనీ దాదాపు 208 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. వీళ్ళకి 80 క్లయింటైల్స్ అయితే ఉన్నారు. అండ్ 25 ఇయర్స్ నుంచి కంపెనీ బిజినెస్‌లో ఉంది. 40,000 మ్యాన్ పవర్ ఉన్న కంపెనీ ఇది. సో, టెలికాం సెగ్మెంట్‌లో రిలయన్స్ జియో అండ్ భారతీ ఎయిర్టెల్ 2 కూడా చాలా మటుకు రైవల్ కంపెనీస్. అండ్ రిలయన్స్ జియోకి 100 మిలియన్ 5G యూజర్ సబ్స్క్రైబర్స్ ఉంటే, ఎయిర్టెల్ ఆల్మోస్ట్ మేనేజింగ్ 75 మిలియన్ 5G సబ్స్క్రైబర్స్. రీసెంట్ టైమ్‌లో ఎయిర్టెల్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అయితే కనబడుతుంది. సో, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌లో మంచి మొమెంటం. అట్ ద సేమ్ టైమ్ ఎయిర్టెల్ కూడా రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లోనే ఉన్న స్టాక్స్. అండ్ ఇవి కూడా వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మేజర్‌గా మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.